ఇస్తాను అని దేవుని వాక్యము తెలియజేస్తోందండి. ఆయన నిన్ను ఆశీర్వదించే వరకు నిన్ను ఆయన వదిలిపెట్టడు. నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒక్కటే, దేవుడికి నచ్చినట్టుగా దేవుడి మీద ఆధారపడి ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకున్నప్పుడు నువ్వు గొప్ప గొప్ప కార్యాలు నువ్వు ఈరోజు చూడబోతున్నావు. దేవుడు నీ ఎడల ఊహించిన విధంగా గొప్ప కార్యాలు చేయబోతున్నావు. నువ్వు అనుకోవు, నేను అనుకున్నది ఒకటైతే నాకు జరిగింది, ఇంకొకట ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను అనుకోలేదు, కానీ దేవుడు ఈరోజు ఇంతగా ఆశీర్వదించాడు, నా పిల్లల్ని ఇంతగా ఆశీర్వదించాడు అని నువ్వు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవాతి దేవుడు ఒకప్పట్లో ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఈ కార్యం చేయి ప్రభువా, ఆరోగ్యం దయచేయి, అప్పుల పరిస్థితులు వినిపించు, ఇంటి పరిస్థితుల నుంచి, మరి గృహ విషయంలో కావచ్చు, పిల్లల చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయితే నువ్వు దేవుడిని మొరపెడుతూ వచ్చావో, అయితే దేవుడు అంటున్నాడు ఆ సమయము రానే వచ్చింది, మరి స్థిరంగా నువ్వు ఉండిన ఎడల నేను నీ ఎడల గొప్ప కార్యం చేస్తాను, నువ్వు కళ్ళారా చూస్తావు.